నమస్తే, వెల్కమ్ టు సిటీ కేబుల్ హాత్వే న్యూస్. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కురిక్యాల ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరా దారుణానికి ఒడిగట్టింది ఆ పాఠశాలకు చెందిన అటెండర్ యాకూబ్. కొమ్మరలేక పొగపెడుతున్న సింగరేణి రామగుండ మోసిపి 5లో బ్లాస్టింగ్ల మోతలు. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ పెద్దగా వ్యవహరించాలి. విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం. ఎంపీడీఓ వేధింపులకు టెక్నికల్ అసిస్టెంట్ అనారోగ్యంతో మృతి. మానవ మృగాల దారుణాలతో బాలికలకు రక్షణ లేకుండా పోతుంది. బడికి పోతే పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తూ ఇబ్బంది పెట్టే ఉపాధ్యాయుల రూపంలో ఉన్న కామాంధులు కొందరైతే అమ్మాయిల వాష్రూమ్స్లో రహస్య కెమెరాలు పెట్టి వీడియోలు రికార్డు చేసి వికృత ఆనందం పొందే నీచులు మరికొందరు. తాజాగా కరీంనగర్ జిల్లా కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలోని బాలికల వాష్రూంలో రహస్య కెమెరా బయటపడడం తీవ్ర కలకలం రేపింది. అమ్మాయిల బాత్రూంలో అటెండర్ యాకూబ్ సీక్రెట్ కెమెరాను పెట్టి వీడియోలు రికార్డు చేస్తున్నాడు. బాత్రూంలో ఓ పరికరం మెరుస్తూ ఓ పరికరం బాలికల కంట పడింది. ఏంటా అని చెక్ చేయగా రహస్య కెమెరాని గుర్తించారు. వెంటనే ప్రధానోపాధ్యాయునికి తల్లిదండ్రులకి ఫిర్యాదు చేశారు. బాత్రూం నుండి కెమెరా తరహా పరికరం స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఆగ్రహంతో తల్లిదండ్రులు పాఠశాల వద్దకు చేరుకుని నిందితుడిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ దారుణానికి ఒడిగట్టింది ఆ పాఠశాలకు చెందిన అటెండర్ యాకూబ్ అని తేలింది. పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుంది సింగరేణి అధికారుల తీరు అని అంటున్నారు గోదావరికని నగర ప్రజలు. నగరాన్ని ఆనుకొని ఉన్న సింగరేణి ఓపెన్ కాస్ట్ 5 ప్రాజెక్టులో ప్రతిరోజు మధ్యాహ్నం బ్లాస్టింగ్ల మోతలకు 5 ఇంక్లైన్ పరిసరాలు దద్దరిల్లుతున్నాయి. సమీప నివాస గృహాలు పగులు చూపుతున్నాయి. బ్లాస్టింగ్ల దాటికి దుమ్ము ధూళి వెదజల్లుతుండటంతో వాయు కాలుష్యంతో 5 ఇంక్లైన్ పరశురామ్ నగర్, జవహర్ నగర్, సంజయ్ నగర్, విఠల్ నగర్, రామ్ నగర్, రమేష్ నగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాల ప్రజలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో సైతం బ్లాస్టింగ్లను నిలిపివేయాలని పలువురు మాజీ ప్రజా ప్రతినిధులు, స్వచ్ఛంద సంఘాల ప్రతినిధులు కాలుష్య నియంత్రణ మండలి అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో బైక్లను ఎత్తుకెళ్లే దొంగను సదరు బైక్ యజమాని గమనించి దొరకబట్టాడు. చెన్నూరు నుండి సోమవారం హాస్పిటల్కు వచ్చిన సదరు యువకుడు రాత్రి తన సిడీ హ్యాండెడ్ బైక్ను పార్కింగ్ ప్లేస్లో పార్క్ చేశాడు. పార్కింగ్ చేస్తున్న సమయంలో అక్కడే బైక్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మరో యువకుని గమనించారు. ఆ వ్యక్తి బైక్ పార్క్ చేసిన వ్యక్తి వద్దకు వచ్చి బ్యాగ్లోని దుప్పటి తీసుకుని కప్పుకున్నాడు. ఇదేమిటని ప్రశ్నిస్తే సమాధానం చెప్పకుండా ఉండిపోవడంతో ఆ వ్యక్తిపై అనుమానం వచ్చింది. కొంతసేపటి తర్వాత వ్యక్తి తన బైక్ వద్దకు వచ్చి చూడడంతో బైక్ కనిపించకపోవడంతో వెంటనే తన ఫ్రెండ్కు ఫోన్ చేసి రప్పించుకొని మరో బైక్పై పోయిన దొంగలించబడిన బైక్ కోసం వెతుకులాట ప్రారంభించారు. అదే సమయంలో డయల్ 100కు కూడా సమాచారం అందించడంతో తాము వెతుకుతున్నామని మీరు కూడా ప్రయత్నం చేయమని చెప్పడం జరిగిందని బైక్ యజమాని తెలిపారు. లైటర్లు తోటి వాడు చెల్లి ఇట్లా కాల్పు కూడా తీసుకురాడు నాలుగు. అయితే ఎమ్మడైనా పోలీసు వాళ్ళకి ఫోన్ చేసినా 100కి ఫోన్ చేసినా ఇక్కడికి ఫోన్ చేసిన మీ ముందరికెళ్ళి ఎత్తుకొని పోతా. అది మరొక పౌచ్ అడిగా బయటనే పట్టుకున్నోడు మంచి పని తీసుకున్నాడు. అయితే మామూలు బుల్లెట్ రైట్ అక్కడ రావాలి.
నీ పేరు ఓకే ఎక్కడుంటావు? సనప్ సనప్ తండ్రి పేరు లేట్ నారాయణ స్వామి కరెక్టేనా? కరెక్టేనా? నువ్వు ఎక్కడ ఉంటావు నాయన? ఓకేనా? ఇప్పుడు ఇప్పటివరకు ఎన్ని చేసిన దొంగతనం? ఇంగ్లీష్లో చెప్పు నాయన, ఎవ్వరేమన్నది నిన్న చెప్పి నిన్ను కొట్టారా రాయ? ఒక్కసారి నా బండి మా డాడీ ఉన్నప్పుడు పైసలు అప్పు తీసుకున్నాడు అని అన్నాడు. నేను కొనిచ్చిన బండి వేరే రోడ్డు మీద ఉంటే ఆయన బెదిరించి పట్టుకుని పోయి మా ఇంట్లో పెట్టుకున్నా. అదొకటి. ఇంకొకటి పల్సర్ ఎత్తుకొచ్చినవి కాదు, బెదిరించి తీసుకొచ్చుకున్నా. రోడ్డు మీద బెదిరిస్తావా? ఇక్కడ బెదిరిస్తావు? ఈ ఏటీఎంలు ఎక్కడి నాన్న? ఏటీఎంలో ఎవరి పోస్టల్ అడ్రస్ వస్తాయి సార్, ఎట్లా వస్తారా బిడ్డ? అవునా? ఏటీఎంలు అది వేరేటోళ్ళే అంటే మొత్తం ఇప్పుడు పోలీస్ వస్తుంది నాన్న, పోలీస్ వస్తుంది, వాళ్ళు వస్తారు. చెప్పు తిరుమల పెట్రోల్ బంక్ ఏ బండి పెట్టినావు? డిస్కవరీ 100cc న్యూ మోడల్. పెట్రోల్ బంక్ ఏది పెట్టినావు? పెట్రోల్ బంక్ కాడ ఏది పెట్టినావు? ఓల్డ్ మోడల్. ఏం బండి అది? డిస్కవరీ 100cc. ఎన్ని నుంచి ఏ పెట్రోల్ బంక్ ఏ పెట్రోల్ బంక్ అది? బంక్ ఇక్కడ సార్, మన బస్ స్టాండ్ కడిగి దాంట్లో. ఇది మన మున్సిపాలిటీ అదే అక్కడ పెట్టినా? ఓకే ఓకే డాడీ, ఓకే ఓకే. ఆధార్ కార్డ్ ఫోటో కొట్టు, క్లోజ్అప్ కొట్టు. అక్కడ బంక్ పక్క బండి జేసీబీలో 2 పెట్టారు. దీనికి సంబంధించిందేమో అక్కడ లీలబోర్ బాగుంది. అది చూలో అక్కడ ఏ బండి ఉన్నది అక్కడ? అరే అక్కడ బండి పేరు ఏంటి? ఏ బండి ఉన్నది? లైటర్ తోని ఆయిల్ పోసి ఒక ఆలుస్తుడు. అది ఎందుకు తెలుసా అన్న? చాలా చేస్తున్నాడు ఆయిల్ వెళ్ళి ఆ లైటర్ ఫోన్ పొద్దున కొట్టేసి బంకులో పెట్టిండు. ఇంకో టౌన్ లో ఉన్నాడు. ఏం పేరు? మీరు ఎక్కడ ఉండేది? హనుమనాడు కావాలని ఆధార్ కార్డు మదన్ కుమారా? మదన్
పోలీస్ వస్తుందా? పోలీస్ కూడా వస్తుందిరా బాబు. ఏమున్నాయి? ఆసపల్లి మదన్ కుమార్. పొలానికి ఎన్ని పనులు ఎత్తుకపోయినా చెప్పు, పోలీసు పెడతాం. లేకపోతే మాత్రం లోపల వాడు. పోలీస్ వస్తుంది. చెప్పు రెండర ఎక్కడ పెట్టినావు? చెప్పు నీ పేరేం పేరు చెప్పు. నీ పేరు చెప్పు. మదన్ కుమార్. పేరు చెప్పురా నాయనా, నీ పేరు చెప్పు. ఇక్కడ చెన్నై నుండి వచ్చినాం. అయితే ఇక్కడ నైట్ ఇక్కడ పార్కింగ్ ప్లేస్లో బైక్ పెట్టినాను, సిటీ 100 బజాజ్ సిటీ 100. అయితే పెట్టి నేను ఆల్రెడీ గమనించిన, లోపలికి వచ్చి నా బ్యాగ్ తీసిండు. బ్యాగ్ తీసి అలా నుంచి దుప్పటి తీసి కప్పుకున్నాడు. కప్పుకున్నాక అదే తీసినవరా అనే వల్ల కొంచెం పక్కకు పోయి నాకు గమనించుకున్నాను ఉంటాను నేను దొంగ అనుకోని. అయితే అక్కడ వాచ్మెన్ వాళ్ళకి అలా చెప్దాం అనుకున్నా. ఆయన ముంగడ చెప్తే ఏమన్నా మర్యాద కావచ్చు ఫీల్ అవుతాడని ముంగడ చెప్పలేదు. తర్వాత చెప్దాం అనుకున్నాక ఒక 5 నిమిషాలలో కథం బండికి మాయం చేసింది. చేసినాక నేను ఎంబడే నాకు డౌట్ వచ్చి నా బండి చూసుకోవడానికి పోయిన ఒకసారి. నాకు మామూలుగా డౌట్ రాకపోయింది, చూసే డౌట్ వచ్చింది. బండి కాడికి పోయినా, బండి లేదు. ఆయన వెంబడి వెళ్ళి మా ఫ్రెండ్ ఉండే ఇంకొక ఆయన బండి, ఆయన ఉండేసరికి నేను ఆయన 100కు ఫోన్ చేసాం. ఫస్ట్ ఫోన్ చేస్తే పోలీసు వాళ్ళు మేము చూస్తాను మీరు కూడా చూడండి చుట్టుపక్కల అంటే మేము చూడడానికి వెళ్ళినాక ఆయన మొత్తం చూసినాం, ఏడ దొరకలేదు. వచ్చేటప్పుడు ఆయన చేసి పక్క పొంటి ఆడ బండి ఇటు ఉండేసరికి అన్న ఇప్పుడు బండి తీయకు కొంచెం ముందుకొని కొంచెం బాగుదాం వాడు ఎవడత్తడో చూద్దాం అనేసరికి ఇటు ఎందుకు రాలే వర్షం వస్తున్నా అంత బండి పట్టుకున్నాం వచ్చిన వచ్చినాం. వాళ్ళ పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ అన్న బండి సార్ బండి దొరికిందని చెప్పినాం. మళ్ళీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి గుర్తు పట్టినాం. పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వస్తాను. మనం చాలా బాధాకరమైన విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. సింగరేణి అధికారులు పోస్ట్ ఆఫీస్ క్వార్టర్స్ కు కరెంటు సప్లైని కట్ చేయడం పూర్తిగా అన్యాయం, ప్రజా వ్యతిరేక నిర్ణయం. పోస్ట్ ఆఫీస్ అనేది ప్రజల కోసం పనిచేసే అత్యవసర సేవా కేంద్రం. ఇక్కడి నుండే సురక్ష జీవన జ్యోతి, హెల్త్ ఇన్సూరెన్స్, ఉపాధి హామీ పథకం, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు, డబ్బు బదిలీలు వంటి వేలాది గ్రామ ప్రజల జీవన ఆధారమైన సేవలు అందించబడుతున్నాయి. ఇప్పుడు కరెంటు లేకుండా ఆఫీస్ పనిచేయడం కష్టమైపోయింది. దీనివల్ల గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూలీలు తమ ఉపాధి హామీ వేతనాలు పొందలేకపోతున్నారు. బీమా పథకాలు నిలిచిపోయాయి. కార్మిక కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టబడ్డాయి. ఇది ప్రజలపై అన్యాయం మాత్రమే కాదు, ప్రభుత్వ పథకాల పనితీరును కూడా దెబ్బతీసే చర్య. ఇక్కడ పోస్ట్ ఆఫీస్లో కరెంటు కడిగేసి గత 15 రోజులు సింగరేణి అధికారులు పోస్ట్ అధికారులను ఇబ్బంది పెడుతున్నారు. మరి ఏదైతే సింగరేణికి పోస్ట్ ఆఫీస్కు ఉన్న అగ్రిమెంటు ఏది జరిగిందో అది ఇక్కడ సిబ్బందికి తెలియదట. పెద్దపల్లిలో ఉన్న సూపరింటెండెంట్కి తెలుసు కనుక మేమేం చేయలేమని ఇక్కడ సిబ్బంది అధికారులు చెప్తారు. మరి సింగరేణి అధికారులు కూడా వాళ్ళ యొక్క అధికారాన్ని చేతిలో ఉన్నది కనుక ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారు. అది సరైన పద్ధతి కాదు. వాళ్ళ ఆగడాలు ఎక్కువైతున్నాయి. సింగరేణి అధికారుల ఆగడాలు చాలా ఎక్కువైతున్నాయి. ఇది ప్రజలకు సంబంధించిన పోస్ట్ ఆఫీస్, అలాగే సింగరేణి కార్మికులకు సంబంధించింది, ఉపాధి హామీ పనులకు సంబంధించింది. అలాగే ఇవాళ సురక్ష జీవన జ్యోతి కేంద్ర మంత్రి నరేంద్ర మోడీకి సంబంధించిన ఈ స్కీము, ఒకటి హెల్త్ బెనిఫిట్ హాస్పిటల్కి వచ్చే స్కీము ఈ పేదవాళ్ళకు చేపిద్దామని మేము వస్తే ఇవాళ మాకు పోస్టు కరెంటు కడిగేసారు సింగరేణి అధికారులు. మాకేం సమాధానం చెప్తలేరు. కరెంటు కడిగేసి పోయింది కానీ మాకేం తెలుస్తుంది, మా సూపరింటెండెంట్తో మాట్లాడాలని సిబ్బంది చెప్తారు. సింగరేణి అధికారులారా నేను మీ అందరికీ ఒకరే బీజేపీ తరఫున డిమాండ్ చేస్తున్నాను. మీరు ప్రజలకు ఉపయోగించింది దేని మీద కూడా మీరు ఇలాంటి చర్యలు తీసుకోకండి. ఇది సెంట్రల్ గవర్నమెంట్ పోస్ట్ ఆఫీసు. ప్రజలకు ఇప్పుడు వీళ్ళకు 1,00,000 రూపాయలు వీళ్ళు ఫిక్స్ చేసి ఉంటారు. ఆ 1,00,000 రూపాయలు డ్రా చేసుకోవాలంటే వాళ్ళు ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు. లేదు ఎవరికైనా యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ రిపోర్ట్ ఆన్లైన్లో పంపాలి అంటారు. ఆన్లైన్లో పంపాలి అంటే అది పోస్ట్ ఆఫీసులో మేము ఆన్లైన్ చేయరాదు అంటారు. ఇప్పటికైనా నేను జీఎం గారిని, ఏదైతే కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించిన మన రామరెడ్డి సార్ని, డివైజీఎం రామరెడ్డి సార్ని, సంపత్ సార్ని కూడా ముఖ్యంగా జీఎం గారికి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే వెంటనే మీరు పోస్ట్ ఆఫీస్కు ఫస్ట్ కరెంట్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు లీగల్గా కోర్టు నోటీస్ పంపిస్తారా, లీగల్గా మీరు ఏం చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి పైసలు తీయాలి. ఆ అగ్రిమెంట్ ఎట్లయింది ఏం తెలియక ఇటున్న పేద ప్రజలకు ఇవాళ రామగిరి మండలంలో ఉన్న అత్యధిక అకౌంట్స్ ఉన్న పోస్ట్ ఆఫీస్ మన సెంటర్నేర్ కాదు, ఉపాధి హామీలది కూడా ఉన్నది. మరి వాళ్ళకు రెక్కాడితే కానీ డొక్కాడని వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళని మీరు ఇబ్బంది చేసి ప్రజలకు ఇబ్బంది చేసే కార్యక్రమాలు చేయొద్దు. ఈ పోస్ట్ ఆఫీస్కు వెంటనే కరెంట్ ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్తాం. ఇది ఇబ్బంది అయితే మంచిది కాదని కూడా హెచ్చరిక చేస్తున్నాం.
నిషేధిత మావోయిస్టు అనుబంధ అసికాస కార్యదర్శిగా వ్యవహరించిన బండి ప్రకాష్ లొంగుబాటు పట్టారు. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట ఆయన లొంగిపోయారు. బండి ప్రకాష్ స్వస్థలం మందమర్రిలోని పోచమాలయం ఏరియాకు చెందిన సింగరేణి కార్మికుడు బండి రామారావు అమృతమ్మ దంపతుల రెండో కుమారుడైన ప్రకాష్ 1982-84 మధ్య అప్పటి పీపుల్స్ వార్ అనుబంధ విద్యార్థి విభాగమైన రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ RSU గ్రామాలకు తరలండి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొన్నారు. సింగరేణి కార్మిక సమైక్య ఆవిర్భావం తర్వాత అందులో మిలిటెంట్గా పనిచేశారు. 1984 నవంబర్లో మందమరికి చెందిన AATUC లీడర్ వీటి అబ్రహం హత్య కేసులో అరెస్టై జైలు జీవితం గడిపారు. ఆ తర్వాత వరంగల్ జైలు నుండి ఆదిలాబాద్ సబ్ జైలుకు తరలించగా పీపుల్స్ వార్ నేతలు నల్ల ఆదిరెడ్డి, హుస్సేన్, ముంజం రత్తయ్యతో కలిసి జైలు నుండి తప్పించుకున్నారు. కొంతకాలానికి బయటకు వచ్చి హేమను పెళ్లి చేసుకుని సాధారణ జీవితం గడిపారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేలాది మంది శ్రీనివాస్ పేరు గల వ్యక్తులు ఒకే వేదికపై కలుసుకుంటే ఎలా ఉంటుంది? ఆశ్చర్యంగా ఉంటుంది కదూ? అవును, ఆ అద్భుత వేదిక మన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల శ్రీనివాస్ అని పేరు పెట్టుకుని వివిధ హోదాల్లో ఉన్న వారంతా 2 ఏళ్ల క్రితం ఒకరినొకరు కలుసుకొని మనమంతా శ్రీనివాసులు అనే పేరుతో వాట్సాప్ గ్రూప్ను క్రియేట్ చేశారు. ఆపై ఒక్కరొక్కరుగా కరీంనగర్లో ఉంటున్న సుమారు 2000 పైచిలుకు శ్రీనివాసులు అందులో సభ్యులుగా చేరారు. వివిధ హోదాల్లో స్థిరపడ్డ వారంతా ఆ దేవదేవుని పేరు పెట్టుకున్నందుకు సార్థకం చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. ఇక సమాజ సేవ బాటను ఎంచుకున్నారు. మల్కాపూర్లో గల ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో శ్రీనివాసుల ఆత్మీయ సమ్మేళనం ద్వారా అంతా ఒకే వేదికపై కలుసుకున్నారు. ఆ అద్భుత ఆవిష్కరణకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కింది. ఒక చిన్న విషయం నేను చాలాసార్లు చెప్పా, ఏ రికార్డు కోసం నేను గ్రూప్ స్థాపించలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇది కూడా నిన్న కూడా సార్ చెప్పాను. సార్ నాకు ఈ గ్రూప్ చేయడం వల్ల అయితే నాకు ఈ అవార్డు అని చెప్పాను. అయ్యో శ్రీనివాస్ గారు మీరు అలా అనకండి, మీకు చేసింది నచ్చి నేను తీసుకొచ్చి మీకు ఇస్తున్నా అన్నాడు. నిన్న సేమ్ ఇదే టైం మా ఇద్దరి మధ్య డిస్కస్ జరిగింది. ఎందుకంటే చూస్తున్న సోషల్ మీడియాలో 2000 మందితో హలో శ్రీనివాస్ చలో కరీంనగర్ అనేది నిదానం పెట్టి 1,1000 మందిని 2000 మందిని జమ చేసి రికార్డు కోసమే ప్రయత్నం అనేది కాదు. చనిపోయిన మా తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టింది కూడా నాకు తోచినంతలో సేవ చేయాలన్న సంకల్పంతో నేను వచ్చా. గోదావరికని స్థానిక విశ్వ హిందూ పరిషత్ భవనంలో విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగ విశ్వహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం, జీ ప్రాంత సేవ ప్రముఖ కోమల రాజేందర్ రెడ్డి, విశ్వ హిందూ పరిషత్ విభాగ కార్యదర్శి అయోధ్య రవీందర్ హాజరయ్యారు. వారు మాట్లాడారు. విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగంలో విశ్వహిత సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కుట్టు శిక్షణ కేంద్రాన్ని చాలా సంవత్సరాలుగా విజయవంతంగా గోదావరికని విశ్వ హిందూ పరిషత్ భవనంలో నడిపిస్తున్నామని, ఇప్పటివరకు 11 జట్లకి కుట్టు శిక్షణలో శిక్షణ అందించామని, 400 మంది మహిళలు కుటుంబ శిక్షణ నేర్చుకుని స్వయంగా ఉపాధిని పొందారని అన్నారు. ప్రతి మహిళ స్వయం ఉపాధిలో ముందుండాలని, ముఖ్యంగా ఒంటరి మహిళలు మరొకరిపై ఆధారపడే విధంగా ఉండకుండా తమ యొక్క కాళ్లపై నిల్చొని పిల్లల్ని అభివృద్ధి చెందడంలో విశ్వ హిందూ పరిషత్ సేవా విభాగం శిక్షణ ద్వారా దారి చూపిస్తోందని, దేశంలో 18,000 సేవా కేంద్రాలు నడిపిస్తోందని తెలిపారు. కరీంనగర్ జిల్లా నుసిలాపూర్ స్టేజ్ వద్ద సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు దాటుతున్న సమయంలో 2 బైకులు ఢీకొని వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతతో 2 బైకులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. 2 బైకులు కూడా అధిక వేగంతో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఒక బైక్ రోడ్డు దాటుతుండగా మరొకటి ఎదురుగా వస్తూ బలంగా ఢీకొట్టింది. దీంతో 2 బైకుల వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వెంటనే స్థానికులు వారిని అంబులెన్స్ సహాయంతో సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటన మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు కావడంతో వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోడ్డుపై నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం వల్ల ఎంతటి ప్రమాదాలు జరుగుతాయో ఈ వీడియో మరోసారి గుర్తు చేసింది. ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బెల్లంపల్లి ఎంపీడీఓ మహేందర్ వేధింపులు తట్టుకోలేక ఈజీఎస్ టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న దుగుట భార్గవ్ అనే ఉద్యోగి వేధింపులకు గురై అనారోగ్యంతో మృతి చెందాడు. మంచిర్యాల జిల్లా కాశీపేట మండలంలోని ముత్యంపల్లి గ్రామానికి చెందిన దుగుట భార్గవ్ గత 8 సంవత్సరాలుగా బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయంలో విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నాడు. ప్రతి నెల వివిధ శాఖల ఉద్యోగుల నుండి లంచం రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీడీఓ మహేందర్ మానసిక వేధింపులు భరించలేక పలు శాఖలకు సంబంధించిన ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. నేను ఎన్ఆర్ఈఎస్ ఈసీ మాట్లాడుతున్నా. మాకు మండలంలో నుంచి వెళ్ళి ఎంపీడీఓ నుంచి బాగా ప్రెజర్ ఉన్నది. ప్రతిరోజు గత 15 రోజుల నుంచి అయితే బాగా ఎక్కువ ప్రెజర్ ఉన్నది. దానికి పర్యవసానమే ఈరోజు జరిగిన సిట్యువేషన్, భార్గవ్ యొక్క మరణం. అయితే మమ్మల్ని ప్రతిరోజు ఈయన బయటికి పోయి ఫీల్డ్ తిరిగి వచ్చి ప్రతిరోజు ఒక మెమో ఇచ్చి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసాడు, డబ్బులు ఇమ్మని చెప్పేసి.
ఫీల్డ్కి పోయిందంటే ఒక మెమో కొడతాడు, వచ్చి ఇచ్చేసి మీరు ఇది చేయాలా, ఈ పని చేయాలా అంటే దాని అర్థం ఏంటంటే ఈయన ఫీల్డ్కి పోయి మెమో ఇచ్చిందంటే ఈయనకి డబ్బులు ఇవ్వాలని అర్థం అనమాట. ఇట్లా మమ్మల్ని గత 15 రోజుల నుంచి బాగా వేధిస్తాడు. ఈ వేధింపులకు కారణమయ్యే మా తోటి సహ ఉద్యోగి భార్గవ్ ఈరోజు అకాల మరణానికి కారణం అదే అని మేము భావిస్తాం. ఇంకా ఈయన టార్చర్లు ఎట్లుంటాయంటే ఈయన మీటింగ్ పెట్టి పంచాయతీ సెక్రటరీల ముందు మమ్మల్ని ఎన్ఆర్ఈజీ స్టాఫ్ని డీగ్రేడ్ చేసి మాట్లాడతారు. మీరు అవుట్ సోర్సింగ్ వాళ్ళు, మీరు కాంట్రాక్టర్లు, మేము రెగ్యులర్ వాళ్ళం, మేము చెప్పినప్పుడు వినాలా, మాకు క్లస్టర్ ఉంటుంది, క్లస్టర్లో పోయి మేము సంతకం పెట్టాలి. జీపీలో మేము మండల లెవెల్లో పనిచేస్తున్నాం, క్లస్టర్ లెవెల్లో పనిచేస్తారు టీఏలు పోయి ఒక గ్రామ పంచాయతీ ఆఫీసులో రోజు అటెండెన్స్ చేసి రమ్మంటాడు. ఇలాంటి టార్చర్లు అనేకం ఉన్నాయి. అసలు ఇవన్నీ ఎందుకు చేస్తానంటే మేము అందరం దళితులమైన ఉద్దేశంతో ఆయన చెప్తాడు, ఆయన అగ్రవర్ణం కాబట్టి. మరి దీని మీద ఎన్నిసార్లు ఏం చెప్పినా కానీ అది ఎట్లా అన్నది కూడా మాకు కూడా పాల్పడలేదు. ఈ ప్రెజర్ లాంటిది తట్టుకోగానే భార్గవ్ మా తోటి సహ ఉద్యోగి ఈరోజు అకాల మరణం చెందడం జరిగింది. రైతులు దళారుల చేతుల్లో మోసపోకుండా ఉండేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో కాటన్ కార్పొరేషన్ ఇండియా ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాల్ని ప్రారంభించడం జరుగుతోందని కమన్పూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ వాయినల రాజు, జాయింట్ కలెక్టర్ వేణు, డిఎంఓ ప్రవీణ్ రెడ్డిలు అన్నారు. కమన్పూర్ మండలంలోని గొల్లపల్లిలో శివార్లో గల పరమేశ్వర కాటన్ ఇండస్ట్రీస్లో మంగళవారం సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. 8% తేమ ఉన్న పత్తి 8,110 రూపాయల మద్దతు ధరను ప్రభుత్వం ప్రకటించిందన్నారు. రైతులు పండించే పంటలకు ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తూ రైతులు నష్టపోకుండా ఆదుకుంటుందన్నారు. స్లాట్ బుకింగ్ పద్ధతిలో రైతులు పత్తి పంటను మద్దతు ధరకు విక్రయించుకునే అవకాశం ప్రభుత్వం కల్పించడం జరిగిందన్నారు. మిషన్ వచ్చిందా? నుంచి 7,000 మధ్యలో ఉంది కాబట్టి ప్రభుత్వం, భారత ప్రభుత్వం ప్రకటించిన 8,110 రూపాయలు కనీస మద్దతు ధర పైన ప్రతి ఒక్క రైతు కూడా వినియోగించుకొని తమ పత్తిని తేమ శాతం 8% ఉంచుకునే విధంగా చూసుకొని పత్తిలో తేమ 8 నుంచి 12% వరకు ఉన్నట్టయితే భారత ప్రభుత్వం వారు సిసిఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి వారు కొనుగోలు చేస్తున్నారు. దానిలో భాగంగా జిల్లాలో పెద్దపల్లి పరిధిలో మనం శ్రీరామ జిన్నింగ్ మిల్లో మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. అలాగే ఈ రోజు మా మార్కెట్ కమిటీ కమర్పూర్ గారి చైర్మన్ గారి అధ్యక్షతన ఈ రోజు పరమేశ్వర కాటన్ జిన్నింగ్ మిల్లు ముల్లపల్లి గ్రామంలో మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతున్నది. ముఖ్యంగా రైతులకు తెలియజేసింది విధంగా గతంలో కన్నా ఈసారికి వచ్చిన మార్పు ఏంటంటే రైతు స్వయంగా ఏ జిన్నింగ్ మిల్లుకు వెళ్ళాలి, ఏ రోజు వెళ్ళాలి అని చెప్పి ప్రత్యేకించి కపాస్ కిసాన్ ఒక యాప్లో తన సొంతంగా లాగిన్ చేసుకొని తన ఎంత అయితే పత్తిని తీసుకురాగలుగుతున్నాడో ఈ రోజు అది నిర్ధారించుకొని సొంతంగా జిన్నింగ్ మిల్ సెలెక్ట్ చేసుకొని ఆ డేట్ను సెలెక్ట్ చేసుకున్న తర్వాతనే సంబంధిత మిల్లుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇది రైతులందరూ కూడా తప్పకుండా గమనించాల్సి కోరుతున్నాము. అట్లాగే కౌలు రైతు విషయంలో కూడా ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు గౌరవ శ్రీ శ్రీధర్ బాబు గారు, అదేవిధంగా రాష్ట్ర ప్రజాప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సిసిఐఎల్ వారి ఆధ్వర్యంలో ఏదైతే రైతుకు మేలు చేయాలి, రైతును రాజు చేయాలి, రైతును దళారీ వ్యవస్థ నుంచి తప్పించి రైతాంగాన్ని పూర్తి స్థాయిలో స్వర్ణయుగంలా తీసుకురావాలని కంకణం కట్టుకున్నటువంటి రాష్ట్ర ప్రజాప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి వరి వేస్తే ఉరి అన్నా గాని, పత్తి చేయొద్దు అని చెప్పినా గాని ఇక్కడి రైతాంగం భౌగోళిక పరిస్థితుల ఆధారంగా ఏ పంట నేసినా ఆ పంట చివరి గింజ వరకు ప్రభుత్వం కొని రైతును హక్కున చేర్చుకొని రైతుకు గిట్టుబాటు ధర ఇచ్చే విధంగా ఇలా సీసీఎల్లో కూడా 12% కన్నా ఎక్కువ తేమ దాటితే మేము కొనుగోలు చేయమనే ఒక నిబంధన ఉంది. దానిపై కూడా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించి తేమ వాతావరణంతో కూడినటువంటి పరిస్థితి ఉన్నందున ఇలా భారతదేశం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం కూడా లెటర్ రాయడం జరిగింది. ఇక్కడ వర్షాకాల పరిస్థితులు ఏర్పడుతున్న తరుణంలో
12% వరకు తేమ కంటే 20% వరకు తేమ ఉన్నా కానీ రైతును ఇబ్బంది పెట్టద్దు, కొనుగోలు చేయండి అని చెప్పడం జరిగింది. గతంలో రైతులు దళారీ యాజమాన్యం కలిసి రైతును ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉండే. ఈ పరిస్థితి ఉండకూడదని ఆలోచన చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం నేరుగా కపా అనే ఒక యాప్ను తీసుకురావడం ద్వారా తద్వారా రైతు ఎన్ని క్వింటాళ్ళు పత్తి ఇవ్వాలనుకున్నాడో భారత ప్రభుత్వానికి లెక్కతో రాష్ట్ర ప్రజాప్రభుత్వం ఇన్వాల్వ్ తోటి ఒక మేలు రకమైన గిట్టుబాటు ధరనిచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. దానికి తోడు ఈ ప్రాంతానికి సంబంధించి గతంలో వడ్ల పరిస్థితికి వచ్చేసరికి 5 కిలోలు 4 కిలోలు కటింగు రైతుల రక్తం దాగే పరిస్థితి ఉండే, తప్ప తాలు తేమ పేరుతోటి. కానీ తెలంగాణలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో రైతన్నను ఇబ్బంది పెట్టకుండా, తప్ప తాలు కటింగు లేకుండా రైతుకు సరైన గిట్టుబాటు ధర ఇవ్వడంతో పాటుగా సన్నాలను ఎంకరేజ్ చేసే విధంగా బోనస్ 500 ఇచ్చే ఏకైక రాష్ట్రం భారతదేశంలో కేవలం తెలంగాణ రాష్ట్రమే. ఇక్కడి రైతాంగం పండించే వడ్లు కేంద్ర ప్రభుత్వం కేవలం 40 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే ఎఫ్సిఐకి కొనుగోలు ద్వారా పోతుంది. కానీ 1,50,000 మెట్రిక్ టన్నుల ధాన్యము తెలంగాణ రైతాంగం పండిస్తూ ఉంది. ఇంకా 90 లక్షల మెట్రిక్ టన్నుల రైతాంగం ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 14,000 కోట్లు ఖర్చు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తూ ఉంది. దాన్ని సేకరించి కొద్దిగా ప్రభుత్వానికి నష్టమైన ఇతర దేశాలకు ఎగుమతి చేసైనా నష్టాన్ని భరించైనా రైతు దగ్గర రైతు చివరి గింజ కూడా రైతు పండించిన ప్రతి గింజ కూడా మద్దతు ధర ఇచ్చే ఆలోచనతోటి ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇటు పత్తే గాని, అటు పసుపే గాని, ఇటు వరే గాని రైతన్నను రాజును చేయాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి దళారీ వ్యవస్థను రూపుమాపాలని సిసిఐలు, ఐకేపీ కొనుగోళ్లు, ప్యాక్ సెంటర్లు నడుపుతున్నందున అందరి సహకారంతో రైతన్నకు ఈ 4 సంవత్సరాలు, ఈ 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాలు జరిగింది. ఒక స్వర్ణయుగమైన వ్యవస్థను కల్పిస్తుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞతలు. ఇక్కడ మనకు 4 జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సెంటర్స్ 2 ఓపెన్ చేసుకోవడం జరిగింది. నోటిఫైడ్ 3 జిన్నింగ్ మిల్స్ అయినాయి. కాబట్టి సుల్తానాబాద్లో ఒకటి ఉన్నది, అక్కడ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇందాక చైర్మన్ గారు, గౌరవ చైర్మన్ గారు చెప్పినట్టుగా సిసిఐ రూల్స్ ప్రకారం 12% తేమ శాతం ఉంటేనే ఈ యొక్క రైతుకు ఒక గిట్టుబాటు ధర అనేది వస్తుంది. ఇప్పుడు మన దగ్గర 333 సెంటర్స్, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ మనం మెయిజ్ సంబంధించిన, మొక్కజొన్న సంబంధించిన సెంటర్స్ శ్రీరాంపురంలో, కోతుకపల్లిలో కూడా సెంటర్స్ ఓపెన్ చేయడం జరిగింది. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా గవర్నమెంట్, రాష్ట్ర ప్రభుత్వం అనేది చొరవ తీసుకొని మన రైతులకు ఇబ్బంది పడకుండా వాళ్ళ యొక్క ధాన్యం, పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. ఇందాక గౌరవ చైర్మన్ చెప్పినట్టు ప్రతి గింజ, లాస్ట్ గింజ వరకు కొనుగోలు చేసి తీరుతాము. ఎందుకంటే ఎవరికి కూడా నష్టపోకుండా మద్దతు ధర ఇచ్చే పద్ధతిగా మేము చర్యలు తీసుకుంటాం. ఎక్కడ కూడా రైతులకు వాళ్ళు ఎక్కడ కూడా రైస్ మిల్స్ పోవడం కానీ, ఎక్కడ కూడా వాళ్ళు తేమ శాతం, ఇప్పుడు ప్యాడీ ప్రొక్యూర్మెంట్లో తేమ శాతం 12% ఉండాలి, మెయిజ్లో 14% ఉండాలి, ఈ కాటన్ వచ్చి 12% ఉండాలి. కాబట్టి గౌరవ చైర్మన్ చెప్పినట్టు మన ఆనరబుల్ మినిస్టర్స్ నాణ్యమైన పంటను పూర్తి స్థాయిలో మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో సమావేశ మందిరంలో వానాకాలం పంట కొనుగోలుపై జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష అదనపు కలెక్టర్ డి వేణుతో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్ష మాట్లాడారు. జిల్లాలో ఏ ప్రాంతంలో ఎప్పుడు వరి కోతలు జరుగుతాయో షెడ్యూల్ సిద్ధం చేసుకోవాలని అన్నారు. తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున 2 రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా ఎక్కడ కూడా వరి కోతలు చేయవద్దని రైతులకు సూచించాలని కలెక్టర్ వ్యవసాయ అధికారులను ఆదేశించారు. గ్రూప్ 1 నియామకంలో భాగంగా పెద్దపల్లి జిల్లాకు కేటాయించిన 3 ఎంపీడీఓలు మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని కలెక్టర్ ఛాంబర్లో జిల్లా కలెక్టర్ కోయశ్రీ హర్షను మర్యాదపూర్వకంగా కలిశారు. గ్రూప్ 1 ఫలితాల్లో 509వ ర్యాంకు సాధించిన కరీంనగర్కు చెందిన కంకనాల శ్రీజారెడ్డి, 609వ ర్యాంకు సాధించిన జగిత్యాలకు చెందిన వేముల సుమలత, 446వ ర్యాంకు సాధించిన కరీంనగర్ జిల్లాకు చెందిన సాధినేని ప్రియాంకల్ని పెద్దపల్లి జిల్లా కేడర్కు కేటాయించడం జరిగింది. కంకనాల శ్రీజారెడ్డిని మంతని ఎంపీడీఓగా, వేముల సుమలతను అంతర్గాం ఎంపీడీఓగా, సాధినేని ప్రియాంకను కమాన్పూర్ ఎంపీడీఓగా కలెక్టర్ కేటాయించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీసీఓ నరేందర్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం పెద్దపల్లిచే జారీ చేయడమైంది. సెప్టెంబర్ 25న జరిగిన ఎన్టీపీసీ గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో బీఎంఎస్ యూనియన్ గెలుపును పురస్కరించుకుని ఎన్టీపీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ గన్న మల్లేశం బీఎంఎస్ లో విజయం సాధించడం
ఆహ్వానించిన వారిని మరియు నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు భాస్కర్ రెడ్డి, ప్రెసిడెంట్ సాగర్ రాజు, జనరల్ సెక్రటరీ చల్ల సత్యనారాయణ, రంజిత్, మహేష్, సతీష్ తదితరులను వారి స్వగృహం విలేజ్ రామగుండం పాములపేటకు ఆహ్వానించి ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా సోమారపు లావణ్య, అరుణ్ కుమార్, విశిష్ట అతిథులుగా ఆర్టీ టీచర్ ఎల్ రాజయ్య, భానయ్య, బిఎంఎస్ నాయకులు ఎయిర్టెల్ సునీల్ తదితరులు పాల్గొన్నారు. వారి యూనివర్సిటీ లీడర్ కూడా వారి గురించి విన్నాను. వారి యొక్క స్ఫూర్తి, వారి యొక్క స్ట్రగుల్స్ ఫస్ట్ అక్కడ నుంచి మొదలుపెట్టి మరి ఇక్కడ నాయకులు టిపిసి వేదిక అలంకరించినటువంటి నూతనంగా ఎన్నుకోబడ్డ బిఎంఎస్ ప్రెసిడెంట్ గా ఎన్టీపీసీ భాస్కర్ రెడ్డి గారికి, అలాగే జనరల్ సెక్రటరీ సాగర్ రాజు గారికి, అలాగే మరి వర్కింగ్ ప్రెసిడెంట్ సతీష్ గారికి మరియు మహేష్ గారికి, అలాగే చల్ల సత్యనారాయణ గారు కూడా వారి సీనియర్ బిఎంఎస్ నాయకులు, వారి యొక్క మరి ప్రతి ఒక్కరు నా ఎదుర్కొ ఉన్నటువంటి బిఎంఎస్ నాయకులందరి ప్రోత్సాహంతో వాళ్ళ యొక్క స్ట్రగుల్ తోని మరి ఈ రోజు తెలంగాణలో బిఎంఎస్ ని తల ఎత్తుకో దగ్గట్టుగా చేసినటువంటి వారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి మరి కార్మిక క్షేత్రం రామగుండం అంటేనే రామగుండ కార్మిక క్షేత్రంలో నేను పుట్టింది పెరిగింది ఇక్కడ గోదావరి తని అయినా నాకు ఉన్నటువంటి ఎన్టీపీసీ సింగరేణి ఫ్యామిలీస్ తోని అనుబంధం, అలాగే మరి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్మికుల్లో ఉన్నటువంటి కష్ట నష్టాలని కూడా నేను కళ్ళతో చూసినటువంటి దానిలో మరి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ గత 10-15 నెలల నుంచి కూడా కార్మికుల నాయకులు, కార్మికుల వర్గం మరియు ఆ పార్టీ ఈ పార్టీ అని చెప్పుకొని సొంతంగా లాభపడ్డటువంటి వ్యక్తులనే చూసాం. మరి బిఎంఎస్ అనేది మీ అందరికీ కూడా తెలుసు, ఒక జాతీయ వాదంతో దేశం కోసం అలాగే కార్మికుల కోసం మ్యూచువల్ గా స్ట్రగుల్ చేసినటువంటి ఏకైక యూనియన్ ఏముంది అంటే బిఎంఎస్. మీ అందరికి కూడా నిజంగా గర్వం పడాలి. మేము కూడా మీ అందరికి సహకరిస్తున్నందుకు కూడా చాలా గర్వంగా ఉంది. ఏ ఒక్క యూనియన్ చూసుకున్నా కూడా వాళ్ళ యొక్క పార్టీ లేకపోతే కార్మిక క్షేత్రం అంతే కాదు. మనం బిఎంఎస్ చూసుకుంటే జాతీయవాదం, మన భారతదేశం ముఖ్యంగా మరి ఒక కుటుంబాలకు బాగుండాలి, దేశం బాగుండాలనే నినాదంతో మరి ఈ రోజు మీరు ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా మంచిగా కలిసి అంటే ఒక మాస్ ఎలక్షన్ ని మనం ఈజీగా విన్ అవ్వగలుగుతామేమో అనుకుంటున్నా. కానీ ఇట్లాంటి చిన్న చిన్న యూనియన్స్ ని విన్ అవ్వడం అనేది చాలా చాలా కష్టం. ఒక్కరికి 10 మంది తోడై ఈ విజయానికి ఒక్కొక్కరికి 10 మంది స్ట్రగుల్ చేస్తేనే విజయం సాధించిందని నేను అనుకుంటున్నాను. మళ్ళీ అందులో మనం అందరికి కూడా తెలుసు ఆనవాయితీ బిఎంఎస్ లో అంటే భారతీయ జనతా పార్టీలో కూడా మనకి కరప్షన్ లేకుండా లేకపోతే వేరే ఇతర పార్టీస్ అంటే ఇప్పటి వరకు ఉద్యమంలో పీడిత ప్రజల కోసమే పనిచేశాను, భవిష్యత్తులో కూడా ప్రజల కోసమే పనిచేస్తామని మావోయిస్టు సీనియర్ నేత చంద్రన్న అన్నారు. ఇవాళ మరో సీనియర్ నేత బండి ప్రకాష్తో తెలంగాణ డీజీపీ ముందు లొంగిపోయిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు, మా సిద్ధాంతం ఓడిపోలేదు, ఓడించడం ఎవరితరం కాదన్నారు. మా భావజాలంతో భవిష్యత్తులో మరింత మంది ముందుకొచ్చే అవకాశం ఉందని, ప్రస్తుతం అనారోగ్య కారణం వల్ల ప్రజల మధ్య ఉండి సేవ చేయాలనుకున్నానని, అందుకే పార్టీ నుండి బయటకు వచ్చామని అన్నారు. అక్కడ అంటే ఉద్యమంలో ఉన్న కాలంలో మరి కగార్ ఆపరేషన్ సంబంధించినటువంటి సిచ్యువేషన్ ఎదుర్కోలేక జనజీవన స్రవంతిలో కలుస్తున్నారా, లేకుంటే మీ అంటే ఇప్పటికే ఆశన్న మరోవైపు చూసినట్టయితే వేణుగోపాల్ లొంగిపోయారు కాబట్టి వాళ్ళ పిలుపు మేరకు మీరు జనజీవన స్రవంతిలోకి వచ్చారు? మొట్టమొదట మీ అందరికీ నవలాల్ సలాం. అయితే నేను మీ ఇద్దరం కావచ్చు అనారోగ్య సమస్యలతోటి బయటకు రావడం జరిగింది. దాంతోపాటు కగార్ ఆపరేషన్ దాడి కొనసాగుతున్నది. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అట్లాగే తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా జనజీవన స్రవంతులకు రండి అనేది పిలిపించారు. అట్లాగే రేవంత్ రెడ్డి సారు కూడా నక్సలైట్ మా అన్నదమ్ములే అనేది కూడా మాట్లాడాడు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మాకుండే అనారోగ్య సమస్యలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడున్న పరిస్థితుల్లో పట కగార్ ఆపరేషన్ జరుగుతున్న ఈ కాలంలో పట నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జనజీవన స్రవంతిలోకి వచ్చి ఇది లొంగుబాటు కాదు, ఇది మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో పట మేము జనంలోకి వచ్చి ప్రజల్లోపటికి వచ్చి
పని చేయాలని అనుకుంటున్నాం. రేపు ప్రజల మధ్యనే పనిచేస్తాం. ఇప్పుడు నేను ఉదాహరణకు నేనున్నా 1980 ఏప్రిల్ లోపు నేను రిక్రూట్ అయిన పార్టీ లోపలికి. అంటే గత 45 సంవత్సరాల కాలంగా ప్రజల కోసం నేను పనిచేస్తున్నాను. రేపు కూడా ప్రజల కోసం నేను ఉంటా, పనిచేస్తా. రేపు మన ఆచరణ గీటరాయి. నేను ఎలాంటి ఆశించలేదు ఇప్పటికీ. పీడిత ప్రజల కోసం నేను అంకితమై పనిచేసిన, రేపు కూడా ప్రజల కోసం నేను ఈ ప్రజల మధ్య, తెలంగాణ ప్రజల మధ్యలో ఉండి నేను పనిచేస్తా. మేము ఇద్దరం కూడా అంతే. ఇంకొంతమంది చాలా మంది వచ్చింది. కాబట్టి మా సిద్ధాంతం అంటే మార్క్సిజం లెనినిజం మావోయిజం సిద్ధాంతం, ఈ సిద్ధాంతం ఓడిపోలేదు, ప్రజల మధ్యలో ఉన్నది. అంటే మావోయిస్ట్ భావజాలం అనేది అది ఓడించడం ఎవరి తరం కాదు. ఇలా మేము కొంతమంది చనిపోవచ్చు, కానీ ఈ భావజాలంతో పనిచేసే వాళ్ళు రేపు పుట్టుకొస్తారు, ఈ సమాజం నుంచే పుట్టుకొస్తారు. అయితే మీరు హింసా మార్గాన్ని వదిలేసినట్టేనా? హింసతో సాధిస్తామనుకున్న మార్గాన్ని వదిలేసినట్టేనా? మేము ప్రజల మధ్య పనిచేయాలనుకుంటున్నాం, ప్రజాస్వామిక పద్ధతిలో పనిచేయాలనుకుంటున్నాం. పరిస్థితులు మారిన పరిస్థితులకు తగ్గట్టుగా మేము పనిచేయాలని పార్టీ ఆలోచిస్తుంది. కమాండర్ గా ఉన్నటువంటి సిర్పూర్ ఆర్మర్ దళంలో, సిర్పూర్ సాయుధ దళంలో చేరిండు 1984లో. తర్వాత 1984లో ఒక విటి అబ్రహాం అనే ఒక సిపిఐ నాయకుని హత్యలో ఇతను పాల్గొన్నాడు. తర్వాత అతన్ని అరెస్ట్ చేసిండ్రు. వరంగల్ సబ్ జైల్లో కొన్నాళ్ళు గడిపిండు. తర్వాత నల్లా ఆదిరెడ్డి, ఎలియాస్ శ్యామ్, మొహమ్మద్ హుసేన్, ముంజల రత్నయ్య గౌడ్ వీళ్ళతో పాటుగా అప్పుడు ఆదిలాబాద్ జైలు బ్రేక్ ఒకటి జరిగింది. ఆదిలాబాద్ జైలు గోడలను తప్పించుకున్నారు. అక్కడి నుంచి జైలు నుంచి గోడలను కూలగొట్టి అప్పుడు తను కూడా వాళ్ళ వెంబడి తప్పించుకున్నాడు. తర్వాత 88లో అది. తర్వాత మళ్ళీ మంగిదలంలో జాయిన్ అయిపోయాడు 89లో. కొన్నాళ్ళ పాటు పార్టీని వదిలి హైదరాబాద్ లో మేసన్ పని చేసిండు. మళ్ళీ 1992లో ఆ పాత అబ్రహాం కేసులో మళ్ళీ అరెస్ట్ అయ్యిండు 1992లో. తర్వాత కన్విక్షన్ అయింది, జైలు జీవితం గడిపిండు ఒక 12 ఏళ్ల పాటు. తర్వాత 15 ఆగస్టు 2004 నాడు ప్రభుత్వం మెర్సీ గ్రౌండ్స్ పైన ఖైదీలను జైలు నుంచి విడుదల చేసినప్పుడు దాంతో పాటు ఆయన కూడా విడుదలయ్యి మళ్ళీ పార్టీతో కాంటాక్ట్ ఏర్పాటు చేసుకున్నాడు. 2004 4వ సంవత్సరంలో శాంతి చర్చలు జరిగినప్పుడు అప్పటి ప్రభుత్వంతో ఆయన చర్చల నిర్వహణ కమిటీలో మెంబర్ గా ఉన్నాడు. తర్వాత 2005లో ఈ చర్చలు విఫలమైన తర్వాత ఛత్తీస్గఢ్కి వెళ్ళిపోయి అక్కడే ఉంటూ వచ్చిండు. 2008-2011 మధ్యన మళ్ళీ చర్ల శబరి ఏరియాకి వచ్చిండు, మన ఖమ్మం జిల్లా ఏరియాకి వచ్చిండు, పనిచేసిండు పార్టీలో. తర్వాత 2012లో స్టేట్ కమిటీ మెంబర్ గా అతనికి పదోన్నతి వచ్చి ఆదిలాబాద్ జిల్లాకు సెక్రటరీగా పనిచేసిండు, మావోయిస్ట్ జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిండు. తర్వాత 2015లో అతని కొంచెం అనారోగ్య కారణాల వలన సింగరేణి కోల్బెల్ట్ ఏరియాకు అతన్ని మార్చి ప్రజా విముక్తి పత్రికకు ఎడిటర్ గా నియమించారు. 2015 నుంచి ఈనాటి వరకు సింగరేణి కోల్బెల్ట్ ఏరియా, తర్వాత తెలంగాణ స్టేట్ కమిటీ ప్రెస్ టీమ్ కు ఇన్ఛార్జ్ గా ఉండుకుంటూ ప్రభాతన్ పేరు మీద ప్రెస్ స్టేట్మెంట్ ఇష్యూ చేస్తుండేవాడు బండి ప్రకాష్. ఇతను కూడా 21 అక్టోబర్ పోలీస్ అమరవీరుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని సిపిఐ మావోయిస్ట్ పార్టీ నుంచి తెగదెంపులు చేసుకొని జనజీవన స్రవంతిలోకి కలవాలని చెప్పి నిర్ణయించుకొని బయటకు వచ్చిండు అనమాట. అట్లాగే కొంత ఆయనకు అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొంత ఇతర సమస్యలు ఉన్నాయి. దాంతో అది కూడా ఒక కారణం బయటకు రావడానికి. ఇది బేసికల్ గా ఇందులో సీసీఎం అయిన సెంట్రల్ కమిటీ మెంబర్ అయినటువంటి పుల్లూరు ప్రసాదరావు పైన 25 లక్షల రూపాయల రివార్డు ఉంది, అది వారికి ఇస్తాం ఇప్పుడు. అట్లాగే బండి ప్రకాష్ పైన 20 లక్షల రివార్డు ఉంది, అది కూడా వారికి ఇచ్చేస్తాము. ఈ లాస్ట్ 7-8 మంత్స్ నుంచి తెలంగాణ పోలీసులు చేస్తున్నటువంటి సస్టైన్డ్ ఎఫర్ట్స్ తోని మొత్తం 427 మంది అజ్ఞాత
కార్యకర్తలు అజ్ఞాత మావోయిస్టులు బయటకు వచ్చిన పార్టీ నుంచి బయటకు వచ్చిండ్రు. ఇంక్లూడింగ్ 2 సెంట్రల్ కమిటీ మెంబర్లు. మొన్న సుజాతక్క వచ్చింది, ఇప్పుడు పుల్లూరు ప్రసాదరావు. అట్లానే 8 మంది స్టేట్ కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. 2 డిస్ట్రిక్ట్ కమిటీ సెక్రటరీలు, 8 మంది డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, 35 మంది ఏరియా కమిటీ మెంబర్లు కూడా బయటకు వచ్చిండ్రు. ఇప్పటికీ ఈ రోజు నాటికి వీళ్ళిద్దరు బయటకు వచ్చిన తర్వాత తెలంగాణలో 64 మంది అండర్ గ్రౌండ్ కార్డర్స్ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళు అజ్ఞాతంలో ఉన్నారు. అందులో 5 సెంట్రల్ కమిటీ మెంబర్లు, 10 మంది స్టేట్ కమిటీ మెంబర్లు, 20 మంది డివిజనల్ డిస్ట్రిక్ట్ కమిటీ మెంబర్లు, సెక్రటరియల్ మెంబర్లు, 14 మంది ఏరియా కమిటీ సెక్రటరీ ఆబ్లిక్ మెంబర్లు, 10 మంది పార్టీ మెంబర్లు లేక దళం మెంబర్లు. ఇందులో ఈ 64 మందిలో 9 మంది మాత్రమే తెలంగాణలో పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళంతా కూడా పక్క రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఛత్తీస్గఢ్లో పనిచేస్తున్నారు. ఇప్పుడున్న మొత్తం సెంట్రల్ కమిటీలో మిగిలిన వాళ్ళు మొత్తం భారతదేశంలో సిపిఐ మావోయిస్టులో 9 మంది సెంట్రల్ కమిటీ మెంబర్లు, అందులో 5 తెలంగాణ వాళ్ళు. సో వీరిని సిపిఐ మావోయిస్ట్ పార్టీని వదిలి బయటకు వచ్చినందుకని చెప్పి అభినందిస్తూ వారికి స్వాగతిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ ఇంకా ఎవరైనా మిగిలినారు సార్ మావోయిస్ట్ పార్టీలో? ఇంకా ఎవరన్నా? మంది తెలంగాణ నుంచి ఇంకా యూజీలో ఉన్నారని చెప్పినాను కదా. ఇప్పుడు వీళ్ళ మీద ఎవరైతే లొంగిపోయారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా సార్. ఎవరైతే లొంగిపోతున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పి కొన్ని ప్రకటనలు వస్తున్నాయి కదా సార్. దాని మీద మీరు ఏమంటారు? లొంగిపోయిన వాళ్ళ మీద తీసుకోవడం అంటే ఇంకా చాలా వాళ్ళ అంటే సిద్ధాంత బలం ఎంత పడిపోయిందో అర్థమైపోయింది. అది వాళ్ళ ఇష్టంతో బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం అంటే కరెక్ట్ కాదు. సో వాళ్ళను ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు. మీ ప్రొటెక్షన్ ఉంటుంది సార్ వాళ్ళకి? ఎస్. థ్యాంక్ యూ సార్. సార్ ఇది ఛత్తీస్గఢ్, మహారాష్ట్రలో సరెండర్ అయ్యే వాళ్ళందరూ వెపన్స్ తో సరెండర్ అవుతున్నారు సార్. మన దగ్గరికి వచ్చేసరికి ఏమో వాళ్ళు ఉత్త ఖాళీ చేతులతో వస్తున్నారు. బయటకు వచ్చడం ముఖ్యం కదా, వాళ్ళు బయటకు రావడం ముఖ్యం. వ్యవస్థ వచ్చినా కాదన్నది ఇష్యూ కాదు అక్కడ. సార్ పాత వాళ్ళు వయసు అయిపోయో కొంచెం మీరు ఏ పత్రిక నుంచి అంటే చెప్తే ఇంకా ఈజీ ఉంటుంది మాకు. కొంచెం పేరు పత్రిక చెప్తే మనం పాత వాళ్ళు వయసు అయిపోయి వచ్చేసే వాళ్ళు, కొత్త వాళ్ళు పోకుండా ఏం జాగ్రత్తలు తీసుకుంటాం సార్? కొత్త వాళ్ళు మీకు తెలుసు, చూస్తున్నారు కదా, లాస్ట్ 15-20 years నుంచి కూడా రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. వివిధ కారణాల వలన మన దగ్గర ఎడ్యుకేషన్ పెరగడం కావచ్చు, ఉద్యోగాలు మంచిగా రావచ్చు, ముఖ్యంగా కెరీరిజం పెరగడం కావచ్చు, టెక్నాలజీలో సాఫ్ట్వేర్లో ఉద్యోగాలు రావడం కావచ్చు, ఇట్లా తర్వాత ఊర్లో జరుగుతున్నట్టు పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, ఈ రకంగా భిన్న కారణాల వలన రిక్రూట్మెంట్ బాగా తగ్గిపోయింది. కాబట్టి ఇప్పుడు రిక్రూట్మెంట్ లేదు అసలు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కురిక్యాల ప్రభుత్వ పాఠశాల బాలికల బాత్రూంలో సీక్రెట్ కెమెరా, దారుణానికి ఒడిగట్టింది ఆ పాఠశాలకు చెందిన అటెండర్ యాకూబ్. కొమ్మరలేక పొగపెడుతున్న సింగరేణి, రామగుండ మోసిపి 5లో బ్లాస్టింగ్ల మోతలు. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ కుటుంబ పెద్దగా వ్యవహరించాలి, విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యం. ఎంపీడీఓ వేధింపులకు టెక్నికల్ అసిస్టెంట్ అనారోగ్యంతో మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సిటీ కేబుల్ హాత్వే న్యూస్.